మనదే స్కూలు? ఈ ఊళ్ళోనే మనది బెస్ట్ స్కూల్. ఐశ్వర్య 7A అవునా? అవును శక్తి. స్కూల్ టైం 7:50, 8 o'clock కాదు. ఈ నెలలో నువ్వు ఇలా రావడం థర్డ్ టైం. లంచ్ స్కిప్ చేసి బుక్స్ సర్దడంలో దాస్కి హెల్ప్ చేయి. సారీ శక్తి. ఆనా 10A లిలీ హౌస్ రిలే రన్నింగ్ నుంచి నువ్వు తొలగించబడ్డావు. వాట్? ప్లీజ్ శక్తి, అలా చేయకు. ఇలా చేస్తేనే నీకు బుద్ధి వస్తుంది. కానీ ఇలా చేయడం అన్యాయం శక్తి, ప్లీజ్. నీ షూస్ పాలిష్ చేసుకో. ఇకపోతే మిగతా వాళ్ళకి వార్నింగ్ మాత్రమే ఇస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకోండి. We can't wait to watch what you girls have put together. I am going to sit back, relax and enjoy. May we now have the head girl, Shakti Sheshadri, on stage please. Friends, teachers, and countrymen. Hark, now hear the angels sing. A king was born today, and man will live forevermore because of Christmas Day. నీకంటే వినపడదు, ఎందుకు అలా అరుస్తున్నావు? అరవద్దు, నాకు బాగానే వినపడుతుంది. తిన్నాను, సరేనా? ఏమడిగినా వెంటనే సమాధానం చెప్పదు. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళకి తిండివ్వాలి. తిన్నావా తిన్నావా అంటూ. నీకు అమ్మకి తప్ప వేరే మాటలేదా నన్ను సతాయించడానికి? అమ్మ ఎక్కడా? పని నుంచి ఇంకా రాలేదు. రాత్రికైనా వస్తుందా? అది నీకమ్మా లేక నువ్వు దానికమ్మా? నువ్వు పడుకున్నాక వస్తుంది, నువ్వు లేవకముందే వెళ్ళిపోతుంది. తల్లి కూతుళ్ళిద్దరూ తన్నుకు చావండి, నన్ను మధ్యలోకి లాగద్దు. నువ్వు అమ్మ కీచులాడుకుంటారుగా పాము ముంగిసల్లాగా. అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నీకు హోంవర్క్ ఏం లేదా? ఏం చేస్తున్నావే? ఇప్పుడు వాడిని ఎందుకు లేపుతున్నావు? నాకు మాత్రమే హోంవర్క్ ఉంది కదా. ఇప్పుడే వస్తున్నావమ్మా? నీ ముద్దులు మనవాడికి ఏం లేదా? పోవే. కనీసం స్కూల్కైనా వెళ్ళాడా? ఇప్పుడు ఎవరికి ఏమైంది? నీకవుతుందిరా పెళ్ళి. ఒక్కటిచ్చానంటే. ఈరోజు స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు చూసినా తిని పడుకుంటాడు. నీ మనవాడిని ఏ రోజైనా ఒక్క మాట అన్నావా? రంగా, మీ పిల్లలిద్దరూ మళ్ళీ కొట్టుకుంటున్నారు. నాకు కాదు. ఏం జరుగుతోంది? ఇందాక అన్ని మాట్లాడావుగా, ఇప్పుడు నోరు పడిపోయిందా? మలర్, అక్క, కరెంట్ ఎప్పుడొస్తుందని ఎంఈఎస్ వాళ్ళు ఏమైనా చెప్పారా? అదా అక్క, రేపు ఉదయం. అది ఖచ్చితంగా చెప్పలేం. ఏమన్నా కావాలా అక్క? ఏం అక్కర్లేదు మల్లర్. తినవేంటి? నేను పింకీ ఇంటికి వెళ్తాను. దేనికి? పింకీ వాళ్ళమ్మ ఇంతకన్నా బాగా వంట చేస్తుందో ఏమో. నీకెప్పుడూ తిండిగోలే. వాళ్ళమ్మ వంట చేయదు, వాళ్ళింట్లో వంట మనిషి ఉన్నారు. అమ్మ నేను చదువుకోవాలి. కరెంట్ లేకపోతే ఎలా? ఈ లైట్లో చదివితే కళ్ళు మండుతాయి. ఈ సాకుతో నువ్వు ఆ సేటింటికి వెళ్లాల్సిన పనేం లేదు. మా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా, నేను చదువుకోవాలి. అవసరమేం లేదని నేను చెప్తున్నాను కదా. తిను. అమ్మ అర్థం చేసుకో. మనం బ్రతుకుతుంది ఇక్కడ. ఇక్కడి పరిస్థితులు ఇవే. ఇక్కడ ఏం దొరుకుతుందో దాంతోనే సరిపెట్టుకో. తిను.
నాకు ఆకలిగా లేదు, నేను వెళ్ళొచ్చా? ఏ బంగారం, నేను అమ్మతో మాట్లాడతాగా. అయ్యో భగవంతుడా, ఏం చేయాలి నేను ఇప్పుడు? వచ్చి చూడు ఏం చేస్తోందో. తలుపులు బిడాయించుకుని కూర్చుంది. వస్తున్నావా లేదా? రంగా, ఆ, నువ్వు ఒకసారి వచ్చి దాంతో మాట్లాడితే నువ్వు కాసేపు సరిపోతుంది. మాట్లాడకుండా ఉండు. శక్తి, తలుపు తీయమ్మా. శక్తి, ఎందుకు శక్తి అలా ఏడుస్తూ కాల్ చేస్తుంది? ఏమై ఉంటుంది? తలుపు తీయమ్మా. శక్తి, అమ్మమ్మ దాని కొంచెం ఏడు పాపమ్మన అమ్మమ్మ. నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండరా. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. తలుపులు మూసుకొని ఏం చేస్తోందో ఏమిటో. బాధపడ్డాను. Sister, we are ready. You can come. Yes, ready? Yes, sister. Everyone is here. I'll come. And now, on to the most prestigious award. The award for the best outgoing student. The recipient of this coveted shield is none other than Shakti Sheshadri. అనివార్య కారణాల వల్ల బెస్ట్ అవార్డు తీసుకోవాల్సిన విద్యార్థిని శక్తి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయింది. తరువాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అయితే మీ చిన్నప్పుడు మీరు నిరాశతో గడిపారన్నమాట. నాకు ఇదే కావాలని మీరు ఆశించింది దేన్ని? నా 15వ ఏడు నుంచి ప్రతి విషయం నా శక్తికి మించి ఉండేది. కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. నాకు ఏది కావాలో నేను ఎలాగైనా సాధిస్తాననేది. శక్తి ఏమైంది?
నువ్వు చెప్పిన దానికి మీ అమ్మ ఒప్పుకుందా? నేను కాలేజ్లో చేరలేను పింకీ. నేను పనికి వెళ్ళాలి. నేను నటించబోయే సినిమా జూలై 1 మొదలెడుతున్నారు. నువ్వు కాలేజ్కి వెళ్ళు పింకీ. బాగా చదువుకోవాలి. అక్కడ జరిగేవన్నీ నాకు చెప్పు, నేను వినాలి. శక్తి, నేనే నీతో చెప్దామనుకున్నాను. సారీ, కుదరలేదు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. పిచ్చిదానిలా మాట్లాడకు పింకీ. ఏయ్, నిజంగా శక్తి, నాకు పెళ్లి జరగబోతుంది. ఎంగేజ్మెంట్ జూలై 6. పోయిన వారమే నేను అబ్బాయిని చూశాను. అమ్మా నాన్నలకి నచ్చాడు, బాగున్నాడు. దీపక్ భయ్య ఐఐటి చదువుకోవాలి, నువ్వు మాత్రం 16 ఏళ్ళకే పెళ్లి చేసుకోవాలా? నాకు నచ్చాడు శక్తి. మరి కాలేజ్ జాయిన్ అవ్వను. పైగా నాకు కాలేజ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విందాం అనుకుంటున్నాను. పింకీ, అమాయకంగా మాట్లాడుకో. ఎవరికోసమో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వైనా కాలేజ్కెళ్ళు. నువ్వు నాతో గడిపింది మర్చిపోను. నీకు తెలియకుండానే నువ్వు నన్ను చాలా మార్చావు. యూ మేడ్ మీ బోల్డర్, స్మార్టర్, మోర్ ఇండిపెండెంట్. ఇవన్నీ నీ నుంచే నేర్చుకున్నాను. యు ఆర్ మై సిస్టర్ శక్తి. ఎంత కష్టపడైనా సరే నేను చదువుకోవాలనుకున్నాను, కానీ నువ్వు కోపగించుకోకు శక్తి. నువ్వు మద్రాసులోనే ఉంటున్నావు, నా ఎంగేజ్మెంట్కి వస్తున్నావు. ఏమంటావు? ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేను. ఏంటి? శక్తి, 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 నా ఎంగేజ్మెంట్కి నువ్వు రాకపోతే ఎలా? శక్తి, నాకు తెలుసు నీకు అర్థం కాదని. నాకు అవసరం లేదు, నేను వెళ్తున్నా. నీకు కావలసింది తను వద్దనుకుంటే అందుకు తన మీద కోప్పడ్డం న్యాయం కాదు. ఇద్దరికీ మంచిది కాదు. అది మీ దోస్తికి కూడా మంచిది కాదు. అందరూ నీలా కాదు శక్తి. నువ్వు నిశ్చితార్థానికి రాకపోతే పింకీ బాధపడుతుంది. తుమి ఉస్కి బెస్ట్ ఫ్రెండ్ హో. నీ అంగీకారం తనకి చాలా ముఖ్యం. తప్పకుండా వస్తాను. తనతో చెప్పు, నా మనసేం బాలేదు. ఇందులో తన తప్పేం లేదు. ఒక్కోసారి అలా జరుగుతుంది. జూలై 6 కదా, తప్పకుండా వస్తాను. శక్తిజీ, జీవితంలో మీరు మనసారా కోరుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటి? వాట్ వుడ్ యు ఆస్క్డ్ ఫర్? ఒక్కటే అని ఎందుకు అనుకుంటున్నారు? లెట్స్ సే మీకు ఎవరో ఒక వరం ఇచ్చారు, 1 విష్. మీరు 15, 16 ఉన్నప్పుడు మీరు ఏం కోరుకునుంటారు? Shaktiji, do you have an answer? Yes. హేమా, శక్తి సినిమాలో నటిస్తున్నావుగా? అవును. బాగుంది, బాగుంది.
అరే భయ్య ఎంతసేపు పింకీ! గెస్ట్లు వచ్చేస్తారు. ఆంటీ నేను శక్తిని, తలుపు తెరవండి. వాచ్మెన్ అంకల్. హాయ్ ఆంటీ, పింకీ ఎక్కడా? నమస్తే బాబీ. నమస్తే నమస్తే. హాయ్. ఆంటీ పింకీ రెడీ అయిందా? నేను రెడీ అవుతాను. డ్రెస్ కూడా తెచ్చుకున్నాను. ఇద్దరం కలిసి రెడీ అవుతాం. నువ్వు ఫంక్షన్కి రావని పింకీ నాతో చెప్పిందే. రానని చెప్పిందా? ఆజ్ షూటింగ్ ఉందని కూడా చెప్పింది. షూటింగ్ ఉన్నా ఇది మిస్ చేసుకోలేను కదా. దీపక్ భయ్యా హాయ్. ఓకే ఆంటీ నేను వస్తానని దీపక్ భయ్యతో చెప్పాను. ఈ రోజు నువ్వు రాకుండా ఉండాల్సిందే. ఇది మా ఫ్యామిలీలో జరిగే ఏక్ ఛోటా ఫంక్షన్. మన ఖాందాన్ వాళ్ళు మాత్రమే వస్తారు. పింకీ. శక్తి రుకో. ఎక్కడికి వెళ్తున్నావు? పింకీ తయారవుతోంది. పింకీ నేను ఆ రోజు నీతో అలా మాట్లాడానని కోపమా? నా మీద కోపంగా ఉందా? ఊరంతా తుమారా పోస్టర్ ఉందట. అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ పోస్టర్లలో ఉండేది తుమే హోనా? అవునంటీ, అది నేనే. పింకీ వాళ్ళ బాబాకి మీ అమ్మ సినిమా నటి అని తెలిసి ఉంటే నిన్ను ఈ ఇంట్లోకి రాని ఇచ్చేవారు కాదు. అదే మీ ఫీలింగ్ అయితే నేను వచ్చేదాన్ని కాదా అంటే? వెసా నహీ శక్తి. నువ్వంటే మా అందరికీ ఇష్టమే. నువ్వు మంచి అమ్మాయివి, మంచిగా చదువుతావు. మీ అమ్మ గురించి కోయి కుచ్ భీ కహే. నీ గురించి మాకు బాగా తెలుసు శక్తి. పింకీ అందుకైనా ఎప్పుడు నువ్వు మా ఇంటికి రాంది? ఎప్పుడు నేనే ఇక్కడికి రావాలి అంతేగా? మీ వంటవాడు పన్నీర్ చేశాడు, చెన్నా చేశాడు అని చెప్తుండేదానివి. ఎందుకంటే ఆ గోడను దాటడం నీ వల్ల కాదు కదా. పింకీ కాబోయే వాళ్ళ ఇంట్లో చాలా ఆచారంగా ఉంటారు. నీ గురించి మాకు బాగా తెలుసు శక్తి. కానీ వాళ్ళు తప్పుగా అనుకుని పెళ్లిలో ఏదైనా గొడవ చేస్తే? కావాలంటే మీరు పెళ్లి తర్వాత మీట్ చేసుకోవచ్చుగా. మా బేటీని మేమే కదా చూసుకోవాలి. పింకీ నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమంటున్నావా? పింకీ ప్లస్ శక్తిది అక్క చెల్లెళ్ల బంధం. ఆ శక్తి ఏమైంది శక్తి? బతావ్. छोटी माँ నన్నేమి చేయమంటావు? చూడదు. క్యా హువా చిన్నమ్మ? ఎందుకు తను అలా వెళ్ళిపోతోంది? శక్తి పాప, శక్తి పాప, ఊరంతా నీ పోస్టర్లు అంటించారు. అందులో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా? మా ఇంట్లో కూడా నువ్వు నాకు తెలుసని చెప్పాను, అయినా కూడా ఆయన నమ్మలేదు. చిన్నపిల్ల కదా తను, తన దగ్గర ఎందుకు చిన్న ఇలా మాట్లాడావు? Ji, I hope you don't mind, but we have this little thing that we do. Ma guest ki o photo ichi and then aa జ్ఞాపకాలని మాతో పంచుకోమంటాం. నా ఫిల్మ్ యాక్టింగ్ కెరీర్ అంతా చూస్తే మొదటి కొన్ని వారాలు నేనెలా ఉండేదాన్నో నాకే తెలీదు. మిగతావేవి పట్టించుకోనక్కర్లేదన్నా నేను నా ప్రిన్సిపల్ సిస్టర్ ఫ్లావియా ఇచ్చిన సందేశాన్ని నేను పూర్తిగా ఐక్యం చేసుకున్నాను.
నా ఆలోచనంతా ఆ ఫిల్మ్ని 35 రోజుల్లో పూర్తి చేయడం మాత్రమే. కానీ నా నియంత్రణలో ఏది ఉండేది కాదు. నాకు మాత్రమే కాదు, ఎవ్వరికీ కూడా ఉండేది కాదు. మణికండన్ సార్, ఆఫీస్కి ఒక ఫోన్ కాల్ చేయండి. అన్నగారికి ఇన్ఫార్మ్ చేయండి. వర్షం వల్ల ఇవాళ 7వ రోజు షూటింగ్ చేయలేకపోతున్నాం. ఓకే సార్, నేను చెప్పాను సార్. అన్నయ్య గారికి కావాలంటే నేను చెప్తాను సార్, వివరంగా చెప్తాను సార్. వద్దు అశోక్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇన్ఫార్మ్ చేయాలి. అదే పద్ధతి. సార్, ఫోన్ సరిగా వర్కౌట్ లేదు సార్, నేను చెక్ చేసి చెప్తాను. ప్లీజ్. ప్రొడక్షన్ క్రియేటివ్గా అనుకున్నది అనుకున్నట్టు చేయగలుగుతున్నాను, కానీ ప్రొడక్షన్ చేయడం తలనొప్పి, చేయకూడదు అనుకుంటున్నాను. సార్, కావాలంటే మనం టైం వేస్ట్ కాకుండా ఒకసారి రిహర్సల్ చేస్తే ఎలా ఉంటుంది? ఊరికే కూర్చునే బదులు మన తృప్తి కోసం చేయొచ్చు. అదే కదా మీ ఉద్దేశం? అరేంజ్ చేయండి. సరే సార్. నా పైప్ తీసుకురండి. మేడం, టైం అవుతుంది, కొంచెం లైన్ సరిగా లేదు మేడం. ఏం చేస్తున్నా? మేడం, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేసుకోవాలి మేడం. నాకు తెలుగు తెలుసు, కానీ ఫోన్కి తెలియదు కదా. లైన్ బాగైతేనే ఫోన్ పనిచేస్తుంది. బాగైతే నేను ఒక ఫోన్ చేసుకోవాలి, తర్వాత మీరు చేసుకోండి. సార్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు మేడం. ఫోన్ లైన్ పని చేయట్లేదు, నన్నేం చేయమంటారు? ఫోన్ చేసుకుని వస్తానని చెప్పాను కదా. ఏమనుకుంటున్నా అసలు? తెలీదు. అహంకారం. అందగత్తే కదా, ఆ మాత్రం ఉంటుందిలే. తను అందగత్తా? అంత గొప్ప అందగత్తేం కాదు, తెల్లతోలు అంతే. ఇక్కడున్న జనం కూడా అదే మాట అనుకుంటున్నారు తెలుసా. అందుకనే నీకు సరైన జోడి నేనే, తను కాదు. అవునా? నీకన్నా మంచి రోల్ తనది, నాకు కథ తెలుసు. ఏమైంది అశోకన్? ఎక్కడున్నారు? సార్, ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు రావడం కుదరదు అంటున్నారు. సరే, ఇవాళకి చాలు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, త్వరగా పడుకోండి. రేపే షూటింగ్, రిహర్సల్స్ అన్నీ. వర్షాన్ని బట్టి నథింగ్ టు వరీ, ఇట్స్ ఆల్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఓకే సార్, బాయ్. హరి, యూ విల్ స్టే. కూర్చోండి, లెట్స్ వెయిట్. ఓకే, అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పండి, నేను వెయిట్ చేస్తున్నానని చెప్పండి. సరే సార్, వెళ్ళి చెప్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్. ఓకే సార్. ఓకే ఓకే, డిన్నర్ చెప్పండి. సరే సార్. బాబు, తినడానికి ఏముంది? హలో 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 సిస్టర్ ఫ్లావియా. శక్తి, సిస్టర్, ఏమన్నా తెలిసిందా? తెలిసింది శక్తి, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు కన్ఫర్మ్ చేశారా? నేను ఒక నెల పోయాక వచ్చి చేరొచ్చా? ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది శక్తి, నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. సిస్టర్, మీ మాటలు నాకు సరిగా వినపడట్లా. నేనేమంటున్నానంటే ఇంకొద్ది రోజుల్లో నాకు తెలుస్తుంది. ఏంటి? అప్పటిదాకా నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు అంటున్నాను. కొద్ది రోజుల్లోనా? అవును, నేను ఇంకొకసారి వాళ్ళతో మీట్ అయి మాట్లాడతాను. చెప్పిన పాఠాలన్నీ నేను నెల రోజుల్లో కవర్ చేస్తానని వాళ్ళకి నచ్చ చెప్పండి. అలాగే, నువ్వే ఓకేనా కంగారు పడకు. సిస్టర్? హలో, లైన్స్ అంత క్లియర్ గా లేవు శక్తి, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఫోన్ చేసుకోండి, అంత కంగారు ఎందుకు? మేడం, అది
పెద్ద స్టార్ అవ్వాలని ఆశీర్వదించండి సార్. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. పెద్ద స్టార్ అవుతావు. Thank you, sir. మంచి సినిమాలు నేర్చుకో. అలాగే, sir. పెద్ద స్టార్ అయ్యే లక్షణాలు నీళ్ళు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. అమ్మా, నా షూటింగ్ అయిపోయింది. ఏంటి శక్తి? కూర్చో కూర్చో. వద్దు. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉందని మీ అమ్మ చాలా భయపడిపోయింది. నిన్నెక్కడ డామినేట్ చేస్తుందో అని మదన పడిపోయింది. కానీ నిన్నెవరూ డామినేట్ చేయలేరు శక్తి. రాబోయే కాలంలో ఒక మహారాణిలా వెలిగిపోతావు. ఇది నిజం. నిజానికి తనకున్న టాలెంట్లో నాకు సగం కూడా లేదు సార్. కానీ మీరేమో ఇలా. సినిమా అమ్మా, సినిమా. ఇక్కడ కళామ్మ తల్లి కనికరిస్తే చాలు. నేను చెప్పినట్టు కొందరు దారుణంగా ప్రవర్తిస్తారు. కానీ మిమ్మల్ని అణిచివేయాలని చూసేవాళ్లందరూ మీరు అణిగిపోయే ఉండాలనుకోరు. కొందర్ని చాలా అరుదుగా జీవితంలో కలుస్తుంటాం మన అదృష్టం బట్టి. అదే నిజమైతే వాళ్ళు రేపే గాయాలు మన పాలిట కేయాలై ఉన్నత శిఖరాలను చేరుస్తుంది. మంచిదమ్మా. నమస్తే. కారిట్టుందమ్మా. మణి మేడం, సార్ ఎక్కడున్నారు? ఆయనతో చెప్పి మీకు వెళ్ళండి. సార్ సంగతి తెలిసిందే కదా. ఎప్పుడెక్కడుంటారో నాకు తెలీదు. సారీ మేడం. ఊరికి వెళ్ళగానే ఒక ఫ్లోర్ రెడీ చేస్తాను. ముందు ఒక ఫోటో షూట్ చేస్తాను. ఎలాంటి ఇబ్బంది ఉండదు. శక్తి అద్భుతంగా చేసావు. నటన అమోఘం అనుకో. రంగనాయకి ఇక్కడ అందరూ తెగ మెచ్చుకుంటున్నారు. మేడం, కెమెరామెన్ కూడా శ్రీధర్ సార్ మీకు లెటర్ ఇమ్మన్నారు. సరే, మనం మళ్ళీ మద్రాసులో కలుద్దాం. సార్ ఇక్కడ? సార్ చాలా బిజీగా ఉన్నానని చెప్పమన్నారు మేడం. వస్తాను మేడం. సరే. దాని వెనకాల ఏం రాస్తుంది? ద బెస్ట్ అడ్వైస్. నీకు నచ్చని పని నువ్వు గొప్పగా చేయొచ్చు. నీకు జీవితంలో సంతోషం కావాలో గొప్పతనం కావాలో నిర్ణయించుకో. సంతోషం కావాలంటే నీకు నచ్చింది మాత్రమే చెయ్యి. ఊరెళ్ళాక ఒక పెద్ద కంపెనీకి వెళ్లి మాట్లాడాల్సిన పనుంది. ఇంకొక కంపెనీలో ఒక పెద్దాయనకి మనవరాలిగా నిన్ను పరిచయం చేయబోతున్నారు. వీళ్లే కాదు, ఇంకొందరు డైరెక్టర్లని కూడా మనం కలవబోతున్నాం. అమ్మా, చేసింది చాలమ్మా. నేనింక సినిమాల్లో నటించను. So if you'd made up your mind, సినిమాలో యాక్ట్ చేయనని అనుకున్నారు కదా, then what happened? ఆయన్ని కలిశాను. మీరు మా ఇంటికి రావడం మా భాగ్యం. శక్తిని పిలువు. శక్తి, శక్తి. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం. నటించనని చెప్పు.
నటించనని చెప్పు, నటించనని చెప్పు. శక్తిజీ ఇంత సాధనలు సాధించిన మీరు మీకు కూడా ఎప్పుడైనా కష్టం అనిపించే తరుణం వచ్చిందా? ఒకే ఒక విషయంలో, నా జీవన ప్రయాణంలో ముఖ్యంగా 2 సందర్భాల్లో, ఒకటి చలనచిత్ర రంగంలోకి, ఇంకొకటి రాజకీయం. ఇప్పుడు ఆలోచిస్తే రెండింటికి ఒక్కటే కారణం. నేను జిఎంఆర్కి ఎప్పుడూ కాదని చెప్పను. అలా అడ్డు చెప్పడం నా వల్ల కాదు. శక్తి జిఎంఆర్ సినిమాలో నటించబోతుంది. నిన్ను నా రాణిని చేస్తాను, మహారాణిని. సో మీ జీవితంలో జిఎంఆర్ గారు అందరికన్నా ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పచ్చా? నేను ఆయన్ని కలిసిన రోజే నా భవిష్యత్తు మారింది. ఛాందసవాదుల అభిప్రాయం ఏంటంటే నేను సినిమాల్లోకి ఇష్టపడే వెళ్ళానని. కానీ నిజానికి ఒకరికొకరం ఎదురుగా ఆ గదిలో కూర్చున్న ఆ క్షణం ఏది అంతకు ముందులా లేదు. అమ్మా ఉండు, వస్తున్నా. అమ్మా మాటకారివా? మాట్లాడటం వచ్చా? డైలాగులు చెప్పాలి కదా. నా మొదటి సినిమా చూసి నాకు ఛాన్స్ ఇవ్వటానికి వచ్చారా మిస్టర్ జిఎంఆర్? అబ్బా, అంటే నీకు మాటలొచ్చు. సౌమ్యాదేవికి ఆల్టర్నేట్గా నన్ను నటించమంటున్నారా? అలాంటిదేం లేదు. ఇప్పటి వరకు తను నటించేదంతే. ఓ, అంటే అనివార్య పరిస్థితులు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. తన కోసం ఎంత బాధపడుతుంటే తననే నటించమని చెప్తాను. లేదు, బాధేం లేదు. కాకపోతే నేను ఆవిడ ఫ్యాన్ ఏం కాదు. ఓ, మార్పు అనేది సహజం. ఇవాళ సౌమ్యాదేవి, నేను బయలుదేరుతాను. నా ఫ్రెండ్ ఎస్ఆర్ఎస్ తెలుసు. మీ కాళ్ళకి గాయమైతే ఆయనేగా ట్రీట్మెంట్ చేసింది. ఆయనే. ఆయన ఓ మాట అనేవారు, అది నిజమే. జిఎంఆర్ లేరా? ఏంటి మేడం, జిఎంఆర్ పిలిస్తేనే వస్తారా? ప్రదీపన్, ఆటలాడద్దు. జిఎంఆర్ ఉన్నారా లేరా? మిమ్మల్ని పిలిచింది జిఎంఆర్ కాదు. అమ్మా శక్తి, నేనే నేను రమ్మన్నాను. రా శక్తి, నాకు జరుగుతున్నదంతా తెలుసు. దీనివల్ల మన మధ్యేం గొడవలు రావు కదా శక్తి? ప్రదీపన్, మేం మాట్లాడుతూ ఉంటాం, నువ్వు వెళ్ళు. శక్తి, ఏంటి నీరసంగా కనిపిస్తున్నావు? రా
తింటూ మాట్లాడుకుందాం. నీకు ఇష్టమని బంగాళదుంపలు వండించమన్నానే, ఎక్కడుంది? ఓ, నీకు తెలియదు కదూ, మనింటి వంటే ఆ సౌమ్యాదేవికి చికెన్ అంటే చాలా ఇష్టం. అది వండడం కంటే ఈ బంగాళదుంపలు వండడం తేలిక. తిను. ఇవన్నీ వండటం మీకు అవసరమా? నా వంట, నా వంటగది, నేను వండటమే కరెక్ట్. అయినా ఇవన్నీ తెలిసి ఎందుకు చేస్తున్నారు? నీకు చెప్పిన అర్థం కాదు శక్తి. నీ వయస్సు అలాంటిది. నువ్వు చూడాల్సిన జీవితం ఇంకా చాలా ఉంది. అందరూ అంటున్నారు నువ్వు బాగా చదువుకున్నావని, తెలివైన దానివని. కానీ నేను అనుభవశాలిని. లేదు, నాకు కూడా ఆ అనుభవం చాలా. నీ వయసు ఎంత? నీ వయసులో నేను పడ్రాని పాటలు పడ్డాను. నా సొంత మేనమామ నా 9 ఏళ్ల వయసులో నన్ను పెద్ద ఆయనకి అమ్మేశాడు. ఆయన నా 4 ఏళ్ల బిడ్డతో నన్ను నడి రోడ్డు మీద వదిలేశాడు. ఆ దిక్కుతోచిన స్థితిలో ఖచ్చితంగా నీ కథ నా కథంత దారుణంగా ఉండదనుకుంటున్నాను. పంతొమ్మిదేళ్ల వయసప్పుడు జయమార్ని కలిశాను. ఈ రోజుకి గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకుంటున్నారు. దిక్కులేని నాకు దేవుడై వరమిచ్చారు. నన్ను, నా బిడ్డను మనసారా స్వీకరించారు. ఏం జరిగినా సరే, ఎలా ప్రవర్తించినా సరే ఆయన్ని మనసారా అంగీకరించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఆయన జీవితంలో నీ స్థానం ఏంటో నీకు తెలుసా? మళ్ళీ మళ్ళీ ఆయనతో సినిమాలు చేస్తాననే కదా కాంట్రాక్ట్లో సైన్ చేసింది. మరి ఆయన నిన్ను తీసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వేమైనా స్పెషలా? నిర్మోహమాటంగా అదేదో నా మొహం మీదే చెప్పొచ్చు కదా. నీకు ఇబ్బందిగా ఉంటుందని ఆయన చెప్పుండరు. నేను అపార్థం చేసుకున్నాను కదా. ఆయన నిన్ను గౌరవిస్తున్నారు శక్తి. ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకో. అయినా ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నారు? నా భర్త మారకపోవచ్చు, కానీ పరిస్థితులు మారచ్చుగా. ఇవాళ నువ్వు ఒక్క నిమిషం ఉండండి మేడం. సార్ మీరు ఏమీ అనుకోకపోతే ఈ టేబుల్ కొంచెం ఖాళీ చేస్తారా? ఎందుకు? సినీ నటి శక్తి గారు. థ్యాంక్ యూ సార్. ఓకే ప్లీజ్ రండి మేడం, కూర్చోండి. ఇక్కడ ఓకే? ఇక్కడ ఓకే. శక్తి, అవును పింకీ, నీ ఫ్రెండ్ శక్తిని. చిన్నప్పుడు నీ పాలిట దయ్యాన్ని. అవును శక్తి, నాకు అలాగే అనిపిస్తుంది. టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళింది నీ చూసావా? వీఆర్ ఓల్డ్ నౌ శక్తి.
సరే ఇప్పుడు ఎక్కడుంటున్నావు? సిద్ధార్థ నాయక్, మేము హైదరాబాద్లో ఉన్నాం. ఓ స్మాల్ టౌన్. అక్కడ ఏం చేస్తుంటావు? మాది సింపుల్ జీవితం, బట్ నాకు చాలా నచ్చింది. ఇంతకీ మీ అమ్మ నీకు చెప్పిందా నేను మీ ఇల్లు కొన్నానని? యూ బాట్ ఇట్ క్యా? ఎవరు కొన్నారు ఏంటో అని నేను అడగలేదు. ఆ ఇల్లు అమ్మేదామని చెప్పినప్పుడు కూడా నేను అస్సలు పట్టించుకోలేదు. కానీ నువ్వు కొన్నావు తెలిసిన తర్వాత ఐఎమ్ రియలీ హ్యాపీ శక్తి. ఐ నో హౌ మచ్ యూ లవ్ దట్ హౌస్. సి, నీకు నచ్చింది నీకు దొరికింది. నీకు ఇష్టమైన కెరియర్ స్టార్ బన్ గయి. నాకని షాదీ, ఫ్యామిలీ, 2 పిల్లలు. అయితే మన ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నావు శక్తి. అవును, అంతా బాగానే జరిగిందిలే. నువ్వు పెద్దనివయ్యావు, నేను పెద్దదన్నయ్యాను. కానీ మనం అనుకున్నట్టు మన ఇద్దరి మధ్య అక్క చెల్లెల బంధం లేదు. సయ్యద్ పద. లేదు వెళ్తా. సరే. ఇప్పుడు ఎదురైన ఈ క్షణాలు నేనెప్పుడూ ఊహించి 100 సార్లు నా బుర్రలో ఆలోచించాను. నువ్వు నిశ్చింతగా నా ముందు కూర్చొని ఉండగా నేను సంశయంతో నీ నుంచి నా మొహం చాటేసి వెళ్ళిపోతున్న సమయంలో నీ మనసులో నువ్వు ఆలోచిస్తున్నది ఏంటంటే డబ్బు, దస్కం, కార్లు, హోదా అన్నిట్లో మనిద్దరం సమానమేనని. అలాంటి స్నేహితురాలతో స్నేహాన్ని కొనసాగించకుండా ఎప్పుడో తెగదెంపులు చేసుకున్నందుకు ఇప్పుడు సిగ్గుతో తలదించుకున్నావు. కానీ ఇలా జరుగుతుందని ఎవ్వరూ ముందే ఊహించలేరు కదా. ఇలా జరగటం వల్ల నువ్వు పెద్దగా నష్టపోయిందంటూ ఏమీ లేదు, అలాగే నాకు ఒరిగింది కూడా ఏమీ లేదు. మనం కలిసినప్పుడు నువ్వు నన్ను చూసి మొహం తిప్పుకున్నా లేదా నా నట జీవితం గురించి తప్పుగా మాట్లాడినా నా సమాధానం వేరేలా ఉండేది. కానీ నన్ను బాగా కష్టపెట్టింది ఏంటంటే నా జీవితంలో మైల్ స్టోన్ అనుకున్న మన స్నేహబంధం నీకు మాత్రం కేవలం రహదారిలో ఒక మలుపు లాంటిదని తెలిసాక నువ్వు అనుకున్నట్టుగా ఇంకా మన ఇద్దరి మధ్య అక్క చెల్లెళ్ళ బంధం ఉందని నేను అనుకుంటే నిజంగానే ఈసారి తప్పు చేసిందాన్ని అవుతాను. తోట బంగ్లాకు పోని. సయ్యద్ చెప్పింది విని తోట బంగ్లాకు పోని. అరే మేడం ఆగండి, ఆగమని చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారేంటి? ప్రదీపన్, ఇది అనవసరమైన విషయం. జీఎంఆర్ ఎక్కడ? ప్రదీపన్, ఉన్నట్టుండి నీ రాకకు అర్థమేంటో తెలుసుకోవచ్చా శక్తి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా జీఎంఆర్? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవును. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో, మీ జీవితంలో నాకు చోటివ్వండి. అది కుదరదు శక్తి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారుగా. ప్రేమ అనేది అర్హత, పదవిని మించింది కదా. ఇక పెళ్లికి అభ్యంతరం ఏంటి? మీ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఏదైతే ఇవ్వలేరో దాన్నే వరంగా ఎందుకు అడుగుతారు? నిబంధనలు లేని ప్రేమానురాగాలు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి. నేను మీ అమ్మని కాదు. అమ్మ దగ్గర దొరకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ రాకుండా ఉండాల్సిన శక్తి. మన మధ్య కొన్ని హద్దులున్నాయి. ఏం జరిగినా సరే వాటిని దాటకుండా ఉంటేనే నీకు నాకు మంచిది. ఏం జరిగినానా? నేను చావు బతుకుల మధ్య ఉంటే? నువ్విప్పుడు చనిపోయే పరిస్థితుల్లో లేవులే. నీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా జీఎంఆర్? నీ జీవితంలో ప్రతి చోట నేనున్నాను శక్తి. నీ మనస్సులో, నీ వృత్తిలో, నీ విజయంలో, చివరికి నీ పేరు ప్రతిష్టల్లో కూడా ఉన్నాను. ఇలాగే నీ జీవితాంతం ఉంటాను. ఇది చాలదా శక్తి? నువ్వేదో ప్రత్యేకమైన అమ్మాయివి, తెలివితేటలు ఉన్నాయి అనుకున్నాను. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. రా. నువ్వింటికెళ్ళి శక్తి, వెళ్ళి హాయిగా పడుకో. కావాలంటే నేను మీ వైఫ్తో మాట్లాడతాను. ఆవిడ దీనికి ఒప్పుకుంటారు.
మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆవిడికి తెలుసు జయమార్. శక్తి, బయటికి పో. నా కళ్ళ ముందుండక. వెళ్ళకపోతే నిన్ను పెంచిన నాకు ఎలా తుంచాలో కూడా తెలుసు. నా జీవితంలోకి ఒకరొచ్చి ఆయన అధీనంలో నన్ను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తప్ప నా మీద ఎవరు అజమాయిషి చెలాయించాలని చూసినా నేను తట్టుకోలేను. నా బలం బలహీనత అన్నీ ఆయనే. కానీ ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఒక్కసారిగా గతంలో నా 11వ ఏటకు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలోకి మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తీసుకోవటం తప్ప తిరిగి ఇవ్వటం తెలీదు. ఇంత జరిగినప్పటికీ వాళ్ళు కలిగించిన గుండెకోత కన్నా ఇప్పుడు నువ్వు కలిగిస్తున్నదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. నువ్వు ఫోన్ చేసి ఏవైందో కనుక్కోవాలి మేలు. నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడదు అనుకుంటా. నాకు పొద్దునే తెలిసింది. నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది తెలుసా? ఆ లెటర్ మీద ఉన్న డేట్. అది తను పుట్టినరోజు, హర్ 25th బర్త్డే. తనది కూడా మన వయసే కదా. 25 ఏళ్లకే తన ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో చూడు. ఎస్, ఆ రోజే మనం కలిసాం. ఐ డోంట్ నో ఇట్ వాజ్ హర్ బర్త్డే. శక్తి, శక్తి, నువ్వు వస్తావని నాకు తెలుసు. డాక్టర్ నీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. జీర్ణం కానంతగా ఏం తిన్నావు శక్తి? ఏం డాక్టర్, ఫుడ్ పాయిజనేగా? శక్తి, నీకిప్పుడు విశ్రాంతి అవసరం. బాగా విశ్రాంతి తీసుకో. ఇంకేం ఆలోచించకు శక్తి. నీకేం కావాలన్నా చూసుకోమని ప్రదీపన్కి చెప్పాను. నాకు తర్వాత సినిమా పనులు చాలా ఉన్నాయి. నీకేం కావాలన్నా ఆఫీస్కి ఫోన్ చేయి. తర్వాత సినిమానా? మరి నేను? నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్లో జరిగే షూటింగ్కి ఎలా వస్తావు శక్తి? నీ ఆరోగ్యం చూసుకో. నన్ను వదిలేసి వెళ్తున్నావా? నేటితో నీకు విముక్తి శక్తి. యా, సారీ అబౌట్ దాట్. ఆ బుక్ గురించి నాకు ఏమాత్రం తెలీదు. అది నేను చదవనే లేదు. మీరు కొనిస్తారనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని ఆ రోజే పారేశాను. ఇంట్లోనే లైబ్రరీ ఉన్న అమ్మాయి పుస్తకాలు పాడేస్తుందని అనుకోను. నాకు లైబ్రరీ ఉందని మీకెలా తెలుసు? నేను నిన్ను ఎంచుకోవడానికి ఆ లైబ్రరీయే కారణం. యాక్చువల్లీ నేను ఇష్టపడింది అందుకు. నీలాంటి ఒక తెలివైన అమ్మాయే నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం చేసుకుని దాన్ని నిలబెట్టగలుగుతారని నా నమ్మకం. నా మీద ఉన్న అభిమానంతో మీరు నాకు ఇవ్వచ్చు. కానీ నా డైరెక్టర్ కళల్ని నేను నిజం చేయగలనో లేదో తెలుసుకోవాలిగా. తొందరపడి నా అంగీకారాన్ని తెలపడానికి ముందే. ఆ రిస్క్ అయితే నువ్వు తీసుకున్నావు. నేను పూర్తిగా డిఫరెంట్గా ఉండేవాడినేమో. నిజానికి నేను ఒక తెరిచిన పుస్తకం లాంటి వాడిని. నువ్వు చేయాల్సిందల్లా అడగడమే. ఓ, మరి అడగచ్చుగా. అన్నట్టు శక్తి, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను వీళ్ళందరినీ పార్టీకి పిలిచింది నువ్వు వస్తావని. సరే, మరి నాకు విషయం చెప్పు. నువ్వు ఇక్కడికి మళ్ళీ రావాలంటే వీళ్ళందరినీ పిలవాలా, లేకపోతే జస్ట్ నువ్వు నేనైతే పర్లేదా? ఏమో నాకు తెలీదు. అంతకంటే ముందు నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ షూట్ మొదలయ్యేలోపు. నువ్వు వెళ్ళక తప్పదా? ఇన్ దట్ కేస్ నీతో ఇలా గడిపే అవకాశం మళ్ళీ నాకు వస్తుందో రాదో. నాతో ఒక డాన్స్ ప్లీజ్.
ఇలా నన్ను స్వాగతిస్తావని నేను అసలు ఊహించలేదు. నువ్వు వస్తావని నేను ఏమాత్రం ఊహించలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ముందుకెలా తీసుకెళ్దాం? నువ్వు ఇక్కడి నుంచి వెళ్లే వరకు నాతోనే ఉండిపో. కానీ నీ కుటుంబం సంగతి ఏంటి? మీ అమ్మగారు, ఆవిడ మన గురించి ఏమనుకుంటారు? కానీ ఈ జన్మకి నా కూతురిగా నా ఇంట్లో నా డబ్బుతో ఉన్నంత వరకు నువ్వు నేను చెప్పినట్టు వింటే చాలు. ఒకవేళ నా డబ్బుతో నా ఇంట్లో ఉంటే? నీ షర్ట్స్ ఇక్కడ పెడతాను. Can I take a look? Looks fancy, isn't it? Of course. Oh, nice. దీన్ని ఇక్కడే ఉండని. మొహమాట పడుకు, మీ ఇల్లే అనుకో. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నీ అడ్రస్ తప్ప నా దగ్గర ఇంకేం లేదు. నీకేం చెప్పాలో కూడా నేను ఆలోచించుకోలేదు. నువ్వెక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు. నువ్వు వచ్చే టైంకి నీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులున్నాయి. ఈరోజు అవన్నీ ఏమయ్యాయో నాకు తెలీదు. నువ్వు నాకు నో చెప్పినా పర్వాలేదని అనుకున్నాను. లేదు, నన్ను నమ్ము. నేను ఒక్కసారి ప్రయత్నిద్దాం అనుకున్నాను. ప్రయత్నించకుండా ఉండలేకపోయాను. సో నా ఇంట్లో బయలుదేరిన కొన్ని గంటలకే ఊహించిన విధంగా నీ ఇంట్లోకి వచ్చేసాను. నేను చేస్తుంది కరెక్టేనా నాకు తెలీదు. దిగులు పడకు. ఖచ్చితంగా నేను చేసింది కరెక్టే. అందరూ మనల్ని చూస్తున్నారు. నీకు ఇది పర్వాలేదా? ఇందులో తప్పేముంది? ఇద్దరు కలిసి భోంచేయకూడదా? పద. చూడు, జనం ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. కానీ నేనెవరో ఇక్కడ ఎవరికీ తెలీదు. ఇది నా సిటీ కాదు, నన్ను ఇక్కడ ఎవ్వరూ గుర్తుపట్టరు. సో నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మనం ఇంటికి వెళ్ళి భోంచేద్దాం. లేదు, అక్కర్లేదు. ఇంత రెడీ అయి వచ్చింది వెనక్కి వెళ్ళిపోవడానికా? షూరా? అవును. ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు శక్తి. అలాంటి పని నేను ఎప్పటికీ చేయను. తనతో పాటు ఉన్నది ఎవరు? సుధా, ఇంకొన్ని ఉల్లిపాయలు తీసుకునిరా. అమ్మా, ఇదిగో తీసుకొస్తున్నానమ్మా.
ఇలా వంట చేపిస్తావని తెలుసుంటే లంచ్ క్యాన్సిల్ చేసేదాన్నే కాదు. మాటలు మానేసి పని చూడమ్మాయి. నాకు బొత్తిగా రాని విద్య ఇది. పోనీ మా పని వాళ్ళని చేయమని చెప్పనా? నేను వాళ్ళకి వేరే పని అప్పచెప్పాను. నువ్వు ఉల్లిపాయలు తరుగు చాలు. ఓకే డైరెక్టర్ సార్. నువ్వు ఎగ్స్ తినావు కదా? నో. ఓకే దెన్ మనం మంచి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. చూడ్డానికి బాగానే ఉంది. గ్రేవీ చేయడానికి నాకు కొంచెం చింతపండు, కారపొడి, మిరియాల పొడి కావాలి. కొంచెం ఇస్తావా? అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలీదు. అసలు ఇంతసేపు నేను కిచెన్ లో ఉండడమే ఎక్కువ. జ్యోతి, ఇది నీళ్ళే కదా? అవును. స్పాయిల్డ్ గర్ల్. వేరే విషయాల్లో నేను చాలా చురుకు తెలుసా? యా యా యా. ఎలాంటి వాటిల్లో? హలో, మార్నింగ్. హలో. బ్రేక్ఫాస్ట్. జ్యోతి మన కోసం ఏదో వండి పెడుతోంది. ఏంటి పొద్దున్నే లేచావా? అవునవును, నిద్ర పట్టలేదు. దోమలు అలవాటైపోయి ఇక్కడ ఒక్కటి కూడా లేదు. కనీసం పరుపైన బాగుందా? కాస్త గట్టిగా ఉంది, మెత్తబడుతుందిలే. పైకి రా. సుధా, కరెంటు స్తంభం తీగ తెగింది సార్. మన వీధి చివరే లైన్ మెన్ ని రమ్మని చెప్పాం. అతను కనుక రాకపోతే రాత్రి అంతా కరెంట్ ఉండదు. ఏం పర్లేదు సార్, అతను రమ్మని చెప్తాం. ఏమ్మా, ఆ లైన్ మెన్ శక్తివేలు ఇల్లు ఎక్కడో మీకు కరెంట్ రేపు పొద్దున వరకు రాదనుకుంటా. ఏంటి? యా. చచ్చాం రా బాబోయ్. ఎంఈఎస్ ఇంజనీర్ ఎవరన్నా ఉంటే కొంచెం పిలుచుకురండి త్వరగా ప్లీజ్. మరి రాత్రి ఎలా గడపాలి? లైట్స్ లేవు, కరెంట్ లేదు. ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ ఎక్కడికైనా వెళ్దామా? వద్దొద్దు, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం? పద. ఆకాశం ఎంత బాగుంది. చందమామ కూడా చాలా అందంగా ఉంది కదా. నువ్వు ఇప్పటిదాకా ఇక్కడికి రాలేదంటే నమ్మలేకపోతున్నా. నీ సంగతేమో గాని నాకు ఇలాంటివన్నీ చేయటానికి ఒక తోడు కావాలి. ఇంట్లో అయితే మా అమ్మ ఉండడం వల్ల నేనంత స్వేచ్ఛగా ఉండలేక. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా? నేను నిన్నొకటి అడగొచ్చా? అడుగు. జిఎంఆర్ గురించి ఏం అడగకుండా నువ్వెలా ఉండగలుగుతున్నావు? ఇప్పటికీ 10 మంది 10 రకాలుగా చెప్పుంటారు, నువ్వు వినే ఉంటావు. అయినా నన్ను ఒక్క మాట కూడా అడగలేదే. నాకెప్పుడు అడగాలనిపించలేదు. నువ్వే చెప్తావు అనుకున్నాను, అందుకే అడగలేదు. కానీ నిన్ను ఒకటి అడుగునా? సంతోషంగా ఉన్నావా ఇప్పుడు నాతో ఇలా స్వేచ్ఛగా?
ఒకసారి చంద్రుని చూడు. పెద్ద అందంగా ఏం లేదు. చంద్రుడి మీద రాసే ఆ కవితలన్నీ అబద్ధాలే. వాళ్ళు చెప్పేంత ఏం లేదు. కానీ వాళ్ళు వర్ణించిందంతా నిజమై ఉంటే అది నీ మొహంలో అందంగా ఉంటుంది. పాట పాడతావా? నువ్వు చాలా బాగా పాడతావని విన్నాను. పాడు. ఎన్టీఆర్ సావిత్రి నటించిన అద్భుతమైన చిత్రంలోని ప్రణయ గీతం ఇది. ఈ పాట చందమామకు సంబంధించింది. ఈ అయ్యగారు ఏం చెప్పారంటే చందమామ అంత అందగాడు కాదట. ఎప్పుడు పెళ్లి గురించి మాట్లాడినా నన్ను పట్టించుకోలేదు కదరా నువ్వు. అసలు పెళ్లే వద్దనేవాడివి. అయినా ప్రపోజ్ చేసే ముందు మా గురించి ఆలోచించాలని నీకు అనిపించలేదరా? తను నాకు ప్రపోజ్ చేసినప్పుడు మీ గురించి పెద్దగా ఆలోచించినట్లేదు నాన్న. ఒకవేళ నేను తనకు ప్రపోజ్ చేసినా మీరు డీసీ నుంచి వచ్చి పర్మిషన్ ఇచ్చేదాకా వెయిట్ చేసి ఉండేవాడిని కాదు. ఐ లవ్ హర్ డాడ్. దట్స్ నాట్ రైట్ చైతన్య. వదిలే, ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారు. రే చైతు, ఒక విషయం చెప్పరా, పెళ్లి అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తుందా? ఐ హోప్ సో. తను నాకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది అన్న. మమ్మల్ని ఎందుకురా శత్రువుల్లా చూస్తున్నావు? అమ్మా, మీరు ఆ అమ్మాయిని కలవకుండానే తన గురించి అన్నీ తెలుసు అనుకుంటే ఎలా? ఇట్స్ వియర్డ్. కలవలేదు కానీ మాకంతా తెలుసు. ఆ అమ్మాయి పెళ్లి అయిన పెద్ద యాక్టర్ గర్ల్ ఫ్రెండ్ కదా. అంటే మీరు నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాననే ఇంప్రెషన్లో ఉన్నారా? ఓకే సరే. 8 అంటే నా గురించి మీకు తెలియని ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను. నాకు కూడా ఇప్పటివరకు 8 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. What nonsense are you talking? Is this the way you talk in front of your mother? శక్తి గురించి, ఎస్పెషలీ తన పాస్ట్ గురించి ఇలా మాట్లాడడం when she's not around to defend herself కరెక్ట్ కాదమ్మా. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకోవడం జడ్జిమెంటల్ ఎలా అవుతుంది? అంటే డైరెక్ట్ గా పెళ్లి మంటపంలోనే కలుసుకోమంటాం. ఆ అమ్మాయికి నీ పేరెంట్స్ గా మమ్మల్ని పద్ధతిగా కలవాలనిపించలేదా? ఆ అమ్మాయికి ఆ మాత్రం కల్చర్ కూడా లేదా? అదే నన్ను డిస్టర్బ్ చేస్తుంది. బేసిక్ క్లాస్ ఈజ్ ల్యాకింగ్. వాళ్ళ అమ్మకైనా తెలియకుండా పెళ్లి చేసుకోదు కదా. తెలియకుండానే చేసుకుంటుంది. You're telling me things that are only worrying me more. ఇది కరెక్ట్ కాదు. మీకు తన గురించి కానీ తన లైఫ్ గురించి కానీ ఏం తెలీదు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. చూడు చైతన్య, పోస్ట్పోన్ ద వెడ్డింగ్. గుడిలో కాదురా, కొన్నాళ్ళ తర్వాత పద్ధతిగా చేద్దాం. ఒకసారి అమ్మాయిని కలిసి మీ ఇద్దరు జాతకాలు చూద్దాం. జాతకాల? గాడ్, అయ్యూ డాడ్, నేను ఈ పెళ్లిని ఆపలేను. తన జీవితంలో పడిన కష్టాలు చాలు. ఇంక నేను తను బాధ పెట్టలేను. ఏంటి వీడు? ఈ పాటికి చోలా హోటల్కి వచ్చేసుంటారు. హాయ్, చెక్డ్ ఇన్. హలో శక్తి. ఏమైంది చైతన్య? ఏంటి అదోలా ఉన్నావు? వాళ్ళు రావట్లేదు. ఏంటి? ఎందుకు రావట్లేదు? ఇట్స్ ఓకే శక్తి, వాళ్లే వస్తారు. నిన్ను అర్థం చేసుకుంటారు. అది ఎప్పుడైనా సరే. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేరా ఏంటి? నువ్వు మీ అమ్మ లేకుండా పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను కూడా వాళ్ళు లేకుండా చేసుకోగలను.
లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏంటో నాకు నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. పెళ్లి కూతురునా? చూడొచ్చు. ఎస్, రేపు ఉదయాన్నే. బాయ్. బాయ్. తనకు మళ్ళీ ఫోన్ చేసి పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేద్దాం అని చెప్పనా? ఎందుకు? వాళ్ళు చాలా మంచివాళ్లే. వాళ్ళకి ఇతనంటే చాలా ఇష్టం. ఇతనికి వాళ్ళు పెళ్లికి ఉండాలనే ఆశ. నాకు తెలుసు. నేను వెళ్ళి వాళ్ళని కలిసి కొద్ది రోజులు వాళ్ళతోనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి నచ్చాలి కదా. ఆ తర్వాత జరిగితేనే బాగుంటుంది. నేను తనతో మాట్లాడతాను. Good evening, this is the Chola. How may I help you? హలో, చైతన్య రెడ్డి రూమ్ కి కనెక్ట్ చేస్తారా ప్లీజ్? Sure, madam. 1 second. యా. Sorry, madam. The line seems to be engaged. Can I take a message? కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. శక్తి ఫోన్ చేసిందని ఆయనకు చెప్పగలరా? Certainly, madam. I'll let him know. Thank you. థ్యాంక్ యూ. బహుశా ఫోన్ని డిస్కనెక్ట్ చేసి పడుకుని ఉంటారేమో. నువ్వు ట్రై చేసావు కదా శక్తి, అది చాలే, వదిలే, నువ్వు పడుకో. ఏది జరగాలని ఉందో అది జరుగుతుంది. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారులే, అది తనకి వదిలే, తను ఒప్పిస్తాడు కదా. అదే అనుకుంటున్నాను. డోంట్ వరీ, హాయిగా పడుకో. ఇలా ఇవ్వు. సుధా, కాఫీ పెట్టి తీసుకురా. అలాగే అమ్మా. రిలాక్స్, నేను వెళ్ళి చూసొస్తాను. స్కూల్లో మోగే ఇంటర్వెల్ బెల్, ఫోన్ రింగ్ అయితే వచ్చే సౌండ్, కాలింగ్ బెల్ నాకెందుకు అస్సలు నచ్చేవి కావు. హెచ్చరికలా అనిపించేది. ఎదురు చూడందేదో మన కోసం ఎదురు చూస్తున్నట్టు, ప్రపంచాన్నేదో తల్లకిందులు చేసేదాన్లా. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఈనాటికి నేను ఆ శబ్దం వింటే నా మనసులో ఏదో బాధగా ఉంటుంది. ఇది అందరికీ జరుగుతుందా లేదా అని నాకు తెలీదు. కానీ ఒక్కోసారి చాలా ఆనందంగా ఉన్నప్పుడు
నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో కూడా మనసులో ఏదో ఒక మూల ఆ శబ్దం మరోసారి వస్తుందేమోనని, అది వచ్చి నన్ను ముంచేస్తుందని, కాలం దాటిపోయి అధ్యాయం ముగిసిందని. రా. హలో చైతన్య. శక్తి, శక్తి నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నేను ఇన్ని రోజులు ఎదురు చూసిన హిందీ ప్రొడ్యూసర్ కాల్ చేశారు. నిన్న సాయంత్రమే కాల్ చేశారు. నిన్న రాత్రి ఆయన కలిశాను. నాకు వాళ్ళు ఫిల్మ్ ఆఫర్ చేశారు. శక్తి, మన కథ, నా కథ వీలైనంత త్వరగా మొదలు పెట్టమంటున్నారు. వాళ్ళు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వీలైనంత త్వరగా నన్ను బాంబే రమ్మంటున్నారు. నేను దీని గురించి రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించాను. నాకు సంతోషంగానే ఉంది చైతన్య, కానీ ఇప్పుడు ఈ విషయం నువ్వు ఫోన్లో ఎందుకు చెప్తున్నావో తెలుసుకోవచ్చా? పైగా ఇంకా సేపట్లో మన పెళ్ళుంది. ఇవి తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. మనం తొందరపడుతున్నామేమో శక్తి. డైరెక్టర్ గారు పెళ్లికి సిద్ధంగా లేనట్టున్నారు. అసలు హిందీ సినిమా ఆఫర్ కి మన పెళ్లికి కనెక్షన్ ఏంటి చైతన్య? ఇది సినిమా గురించి కాదు. మరి సినిమా గురించే, కానీ నా పేరెంట్స్ గురించి ఆలోచించు. మీ అమ్మ గురించి ఆలోచించు. ఇదే కదా జీవితం అంటే. ఈ విధంగా పెళ్లి చేసుకోవడం అవసరమా? ఎందుకు తొందరపడ్డం? ఇంతకుముందు ఎలా ఉన్నావు? బానే ఉన్నాం కదా. ఇలా అవసరమా? ఎందుకంటే ఈ పెళ్లి నాకు ఇంపార్టెంట్ చైతన్య. పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో పాటు ఉండాలని ఎంతో ఆశపడ్డాను. కాదని నేను అంటలేదు. I just need some time. Is that so wrong? కాదు, కానే కాదు, ఈ మాత్రం కాదు. మీ అమ్మా నాన్న రావట్లేదన్నప్పుడే ఈ విషయం ఏదో నాకు చెప్పుంటే ఈ పాటికి మనం హైదరాబాద్ వెళ్లేవాళ్ళం. వాళ్ళ కాళ్ళ మీద పడైనా వాళ్ళని ఒప్పించేవాళ్ళం. అలాంటిది ఒక గంట ముందు చెప్తావా చైతన్య? I love you. అది నీకు కూడా తెలుసు. నేను కేవలం ఇంకాస్త టైం ఇమ్మని అడుగుతున్నాను. అది కూడా మన మంచి కోసమే. అంతవరకు ఏది మారదు. ఎప్పట్లాగే ఉంటాం. నువ్వనుకుంటే కుదరదు. ఈలోగా అన్నీ మారిపోతాయి. అంతేకాదు, నీ మీద నమ్మకం పోయి నా కళ్ళలన్నీ కళ్ళలైనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నా చైతన్య. ఇంకా అంతా అయిపోయినట్టే.
నీకో విషయం తెలుసా, నిద్రలో కూడా నేను మళ్ళీ మన గతం గురించి అవే కలలు కంటానన్న నమ్మకం కూడా నాకు లేదు. మనం అనుకున్నట్టు ఏవి జరగవు, అదే విధి. అయినా కళల్లో బ్రతకడం నాకు అలవాటైపోయింది. నేను బాధ పెట్టానని నాకు తెలుసు శక్తి, కానీ మొండిగా ఉండకు ప్లీజ్. జస్ట్ లిసన్ టు మీ శక్తి. మనం ఆనందంగా ఉన్నాం. ఒక ప్లాన్ చేంజ్ అయినంత మాత్రాన ఆ ఆనందాన్ని నువ్వు వద్దనుకుంటే తర్వాత బాధపడతావు. ఆ అవసరం ఎప్పటికీ రాదు. హే ఐ డెంట్. హలో, ఫోన్ మీద నుంచి రిసీవర్ తీసి వాచ్మెన్ కి గేట్ వేసామని చెప్పు. సరే అమ్మా. ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పు. అమ్మా, ఇవన్నీ తీసేవా? తీయమని చెప్తున్నా కదమ్మా. శక్తి, ఆ షాట్ నాకు నచ్చింది. ఇదా? జస్ట్ రీఫ్రేమ్స్ లైక్. ఓకే మేడం, నోట్ చేసుకో. థ్యాంక్ యూ. మీ ఇల్లుని వాడుకుంటున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పలేదు. ఇట్ వాస్ వెరీ కైండ్ ఆఫ్ యూ. మోస్ట్ వెల్కమ్. మేడం కాఫీ. థ్యాంక్స్. పెళ్లి చేసుకోకుండా మన ఒంటరి జీవితాన్ని ఎంచుకున్నాం. ఇది ఇంట్రెస్టింగ్గా లేదనడం లేదు. ఎప్పుడైనా బాధపడారా? ఎలాగూ ఒంటరిగానే ఉన్నాం, మగాళ్ళున్నా లేకపోయినా. మగవారు ముందు నమ్మించి తర్వాత నిరాశపరుస్తారు. దానికి ముందు నుండి నిరాశగా ఉండొచ్చుగా. వారి మీద, వారితో అలా ఉంటే కోల్పోవడానికి ఏం లేదు కదా. బాధగా ఉంది. ఇది ముందుగా నేర్చుకోలేకపోయినందుకు నా మనసు హెచ్చరిస్తున్నప్పటికీ 2 సార్లు నా మనసు ముక్కలయ్యాకే నేను తెలుసుకున్నాను. కుటుంబం కావాలన్న ఆలోచన మనసులో పదే పదే తిరుగుతుంటే అది మిమ్మల్ని ముంచేయచ్చు. సారీ, నాకు ఇలాగే ఎమోషనల్ అయి కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఐఎమ్ సారీ. నాకు చేయి పట్టుకోవడం, కోగిలించుకోవడం, ఏడవడం రాదు.